హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో 35 ఏళ్ల తర్వాత మాజీ మావోయిస్టు నేత పున్నం చందర్ ఆలియాస్ రాజు తిరిగి స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామంలో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఇటీవలే పున్నం చందర్ హైదరాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. శనివారం స్వగ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు పూలదండలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. చిన్ననాటి పాఠశాలను సందర్శించిన ఆయన పెద్దమ్మ గుడిని దర్శించుకుని బాల్య స్నేహితులతో ముచ్చటించారు. చిన్న వయసులో ఉద్యమ గీతాలకు ఆకర్షితుడై మావోయిజం వైపు మొగ్గు చూపిన పున్నం చందర్ 3.5 దశాబ్దాల తర్వాత సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా పున్నం చందర్ మాట్లాడుతూ, ఇన్నేళ్ల తర్వాత నా ఊరు, నా ప్రజలు, నా పాఠశాల చూసి హృదయం పొంగిపోయింది. ఇకపై సమాజ సేవలో భాగస్వామి అవుతా అని తెలిపారు. మళ్ళీ జనంలోకి రావడానికి కారణాలు, మీరు లొంగుబాటుగా కారణాలు సరే తెలియదు. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, లొంగుబాటు అనేది గవర్నమెంట్ కూడా అంటలేదు, జైన్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అనేది చెప్తుంది. కనుక జనంలోకి రావడం జరిగింది. అంటే జనము అంటే ఇప్పుడు దండకారణ్యంలో కూడా జనాలే ఉన్నారు. కాకపోతే ఈ మరీ బ్రాహ్మణత్వంలో కూరుకపోకుండా, ఫ్యూడలిజంలో కూరుకపోకుండా ఉన్న ప్యూర్ కమ్యూనిటీస్ అక్కడ ఉన్నాయి. అంటే ఒరిజినల్ ద్రవిడియన్స్ ఉన్నారు అక్కడ. మనం కూడా ద్రవిడియన్స్మే కనుక వాళ్ళు తర్వాత ఇక్కడైనా అక్కడైనా అందరూ ఫస్ట్ అయితే అందరూ ద్రవిడియన్స్, ఆ తర్వాతనే ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏంటంటే ఆ జనం నుంచి ఈ జనంకి వచ్చినాం, అంతే తేడా. అయితే ఇక్కడ మరి ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మారిన పరిస్థితులలో అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినప్పుడు ఇక్కడ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు చాలా మార్పు చెందిన తర్వాత మనం కూడా మారితేనే మంచిగా ఉంటుంది అనే దాంతో తర్వాత గవర్నమెంట్ కూడా ఆహ్వానించింది, డిపార్ట్మెంట్ ఆహ్వానించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్కి అనేది రావడం జరిగింది. మీరు వనంలోకి వెళ్ళడానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సి వచ్చింది? ఏ వయసులో వెళ్ళారు? మీరు ఏదైతే ఉద్యమంలో, మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారో ఏ పదవులో ఎక్కడెక్కడ పనిచేశారో ఒకసారి పూర్తిగా ఉద్యమం సంబంధించింది ఒకసారి పూర్తిగా. నేనైతేనేమో మా గ్రామం అనేది మీరు ఎట్లా చూసిండ్రు ఇప్పుడు, అంటే ఇది తాటికాయల గ్రామం. ఇది ఒక రకంగా చెప్పాలంటే భూస్వామ్య అంధకార చీకట్ల కబంధ హస్తాల ఉన్న గ్రామం. ఆ కబంధ హస్తాల్లో ఉన్న గ్రామం ఇది. అంటే చుట్టుపక్కల భూములన్నీ ఉండేటి, కానీ పిడికెడి మందికి చేతుల్లోనే భూములు ఉండేటి. తర్వాత ముఖ్యంగా అంటే దొరసామ్యం అనేది కళ్ళకు గట్టి, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్కు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం భూములన్నీ భూస్వాముల చేతులు ఉండేటి, తర్వాత వనరులన్నిటి తక్కువ ఉన్నా కూడా వాళ్ళ చేతులు ఉండేటి. అట్లాంటి ఒక ఫ్యూడల్ సొసైటీ ఇది. అట్లాంటి గ్రామం, ఆ నేపథ్యం అంటే గతంలో కనుక మన గద్దరు ఒక పాటలో చెప్తాడు, నక్సల్ బరి బిడ్డలో ఒక కథ, పల్లె బతుకులు చూడరమ్మ పోరం బిడ్డల్ని గంటున్న మల్లేలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, గిరగిరా గిరికేమో గిర్రునా తిరిగే, కోడి కూతలతోని ఊరులేసింది, సంకానెత్తి సద్ది పదముందు కంది,
ఊరుగు ఊరు చుట్టూ తిరిగి పొద్దు, ఊరు చుట్టూ తిరిగి పొద్దు, గూటిలో నాకు కూసుంది దొరగాడి ఊరి మీద గుండె మీద కూసున్నట్టుగున్నది పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లేలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ అని గద్దరు ఏ విధంగా అయితే ఆ పాటలో వర్ణించిండో, ఆ పాట విన్నప్పుడు కూడా మా ఊరు కూడా గట్లే ఉండేది. రోడ్లు లేవు. నా చిన్నతనంలోనే కరెంట్ వచ్చింది చూసిన, నా చిన్నతనంలోనే బస్సు వచ్చింది చూసిన, నా చిన్నతనంలోనే ఇప్పుడు మేము దాటుకుంటూ వచ్చిన అలవాటు వచ్చింది చూసిన. అంటే ఒక ఫ్యూడల్ సొసైటీ సమాజాన్ని ఎంత ధ్వంసం చేయాలనో అంత ధ్వంసం చేసింది కళ్ళారా చూసినోని. కనుక ఒక రెండు విషయాలు నన్ను ఉద్యమం వైపు తీసుకుపోవడానికి అవి మెయిన్ కారణాలు. నెంబర్ 1 ఒకటి ఫ్యూడలిజం, నెంబర్ 2 కుల వివక్షత. అంటే ఒక దొరొస్తున్నాడనంటే దాదాపుగా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయేటోళ్ళు. అసలు ఆయన వస్తాడంటేనే ఏముండకపోయేది. అది నేను చిన్నగా ఉన్నప్పుడే చూసిన. ఈ రెండు కారణాలు అది దాదాపుగా నన్ను అంటే ఈ రెండు కారణాలకు సంబంధించిన జవాబులు వెతుక్కోవడానికి బహుశా నేను మార్క్సిజం వైపు వెళ్ళాల్సి వచ్చిందో అనిపిస్తుంది అన్నట్టు. ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఏ ఏ హోదాలో పనిచేశారు? ఇప్పటికి నేను అంటే మళ్ళీ మా ఊరు చేరే ఈ టైం వరకు కనీసం ఉద్యమంలో 1990లో నేను పార్టీలోకి వెళ్ళిన. అంటే ఫస్ట్ పార్టీ అనేది కూడా నాకు తెలియదు. గద్దర్ జననాట్య మండలి అనేది తెలుసు. జననాట్య మండలి బాల కళాకారుడిగా నా విప్లవ ప్రస్థానం అనేది మొదలైంది. ఫస్ట్ 90 తర్వాత నేను అంటే 90లో కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అన్నాసాగర్ దళం అనేది ఉండేది. ఇక్కడ పార్టీకి సంబంధించిన చంద్రన్ అని అప్పుడు ఉండేది, క్రాంతి రణధీర్ ఆయన, ఒరిస్సాలో అమరుడు ఆయన ప్రకాష్ పేరుతోటి. ఆయననే ఇక్కడ దాదాపుగా నేను ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఫోక్ సింగర్ను. ఊళ్ళే ఏ పాట అయినా మళ్ళీ తిరిగి పాడేటోని. బతుకమ్మ పాట కానీ ఎలాంటి పాటనైనా ధారాళంగా ఓ పెద్ద గొంతుతోటి వాడేది. పెద్ద అంటే పాట అనేది ఒకసారి రేడియో అనేది వచ్చింది. అది అంటే ఎక్కడైనా ఒక్కసారి అంటే అది పాట వచ్చేది. అది జెన్యున్గా వచ్చింది, అది సహజంగా వచ్చింది. అదేదో నేను నేర్చుకున్నది కాదు, ఏం కాదు. కనుక అది ప్రజలలో బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత ఈ క్యాంపెయిన్ బ్యాచెస్ వచ్చినాయి. అట్లా ఇట్లా ఆ మాట ఈ మాట మన పార్టీకి తెలిసి ఆ చంద్రన్న పిలిపించుకొని ఏం తమ్మి మరి గద్దర్ దగ్గర పోతావా అని అన్నాడు. గద్దర్ దగ్గర పోతావంటే ఆ కాలంలో భగవంతుని దర్శనాన్ని పోతావా అన్న రేంజ్లో ఉండేది. కనుక అందరూ ఒప్పుకున్నారు ఆ టైంలో. పోతా అని చెప్పిన. అప్పుడు పంపించింది అన్నట్టు. డైరెక్ట్ గద్దర్ దగ్గర పోయిన. వెంకటపురం, ఇప్పుడు వెన్నెల కావచ్చు, సూర్యం కావచ్చు, వీళ్ళందరి అక్కడనే ములాఖాత్ అయింది. తర్వాత సంజీవ్ చాబాలలో నెల రోజుల ట్రైనింగ్ జరిగింది. పాట ఎట్లా వాడాలి అనేది అంత నాలెడ్జ్ లేదు, కానీ ఆయనే ఒక్కొక్క పాటకు నేపథ్యం ఎట్లుంటుంది అనేది బాగా వివరించిండు. వరవర్రావు సార్ చెప్పింది నూతన ప్రజాస్వామిక విప్లవం అనే ఒక క్లాస్ చెప్పిండు. తర్వాత నాటకాలు ఎట్లా వేయాలనేది మన కాకరాల గారు కావచ్చు, లేదా వంగపండు, వీళ్ళందరిని అక్కడనే చూసిన ఫస్ట్ టైం. ఇప్పుడున్న లెజెండ్స్ అంతా అక్కడనే కలిసిండు. తర్వాత గద్దర్కు నేను పాట వాడిన తర్వాత ఇక చిరకాల ఒక సహచరునిగానే మిగిలిపోయిన ఆ టైంలో. అట్లా ఏంటంటే ఆ ప్రాసెస్లో నేను వచ్చిన, అంటే గద్దర్ది. ఆ తర్వాత నేను మళ్ళీ వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామాన్ని తిరిగి 1 సంవత్సరం పాటు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇచ్చినాం జననాట్య మండలి. అందరూ వాడేది ఒక ఎత్తు, మేము వాడేది ఒకే ఒక పాట ఇంతదాకా వాడింది, ఎక్కడున్నారు అన్నది. ఇక ఏ ఊరు పోయినా ఎక్కడున్నారు అన్నలు పాట వాడిన పిల్లగాడిగానే ముద్ర తప్ప నా పేరు లేదు, నా పాట మాత్రం ఉండే. అప్పటికి పేరు చిన్నోడు అనేటోళ్ళు, అంతే, ఇక చిన్న అనేటోళ్ళు, లేకపోతే అది. ఆ తర్వాత నేను అట్లనే అదే కంటిన్యూషన్లో ఈ 93లో అంటే ఈ జిల్లా తిరుగుతూ 90లో కూడా ఏంటంటే ఇటు నర్సంపేట, నెక్కొండ, తర్వాత చిట్యాల, ప్రతి గ్రామంలో పోయినా నేను. ప్రతి గ్రామంలో పోయి ప్రోగ్రామ్స్ ఇచ్చినాం బాల్య దశలోనే. అంటే పాఠ్యాంశాలు కాకుండా ఉద్యమ పాఠాలే చదివినాం. ఆ తర్వాత 93 నుంచి 99 వరకు నేను నెక్కొండ దళం సభ్యుడిగా పనిచేసిన. మొట్టమొదటిసారిగా 1996లో ఏసీ మెంబర్గా ప్రమోట్ అయినా.
పార్టీలో ఒక కేంద్ర కమిటీ ప్రత్యేక తీర్మానం చేసి 14 సంవత్సరాల వయసులోనే నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చింది. 16 సంవత్సరాలకు అసలు పార్టీ సభ్యత్వం ఇవ్వాలి, కానీ ఒక ప్రత్యేక కేసుగా నన్ను పరిగణించి 14 సంవత్సరాలకే పార్టీ సభ్యత్వం ఇచ్చిళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వార్ ఉండే. ఆ తర్వాత ఏంటంటే 96లో నేను ప్రమోట్ అయ్యి ఏసీ మెంబర్, ఏరియా కమిటీ మెంబర్గా అయినా. 99లో ఏరియా కమిటీ సెక్రటరీగా పనిచేసిన, అంటే దళ కమాండర్గా. ఆ తర్వాత ఈ పాలకుర్తి ఏరియాలో పున్నం చందర్ అనే పేరుతోటి అక్కడ పనిచేసి ఉంటుంది, అంటే దళ కమాండర్గా. మళ్ళీ అక్కడ నుండి డైరెక్ట్ 2001 తర్వాత దండకారణ్యం చేతన నాట్య మంచు ఇన్ఛార్జిగానే పనిచేసిన మొదటి నుంచి. ప్రస్తుతం నేను వచ్చేంత మట్టుకు కూడా హెచ్జెడ్సీ మెంబర్, అంటే స్టేట్ కమిటీ మెంబరు, ఆ తర్వాత స్టేట్ కమిటీలో ఉన్న సెక్రటేరియట్ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏదైతే మార్పు కోసం వనంలోకి వెళ్ళారో ఇప్పుడు జనంలోకి వచ్చారు. అవును. అదే ప్రజల కోసం ఏదైనా ప్రజలలో ఉండే అవకాశం ఉందా, లేదా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతారా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? వ్యక్తిగత జీవితం అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అంటే మరి నాకు వ్యక్తిగత జీవితం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. కష్టం అంటే అంటే నేను ఆ వ్యక్తిగత జీవితానికి వ్యక్తిగత ఆస్తి లేదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, నాకు ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతో కష్టంగా బతుకుతున్నారు కదా, అంటే వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మొత్తం జీవితం సగం అంతా ఇంకా సెంచరీ కొంత ఉంది, కానీ అంటే హాఫ్ సెంచరీ ఉంది, కానీ ఇప్పటి వరకు అంతా ప్రజల కోసం అర్పించి ఇక ఇప్పుడు మాత్రం నేను నా కోసం చూసుకుంటా అంటే అది అసంభవం, అన్యాయం కూడా అవుతుంది. అంటే ఇప్పటి వరకు నేను నేర్చుకున్న ఒక జ్ఞానం, అంటే ఇప్పుడు మార్క్సిజం, లెనినిజం కావచ్చు, సమాజం కావచ్చు, తర్వాత సాంస్కృతికంగా ప్రత్యేకంగా ఎంతో అధ్యయనం చేసి, తర్వాత ప్రజలు ఎంతో సహకరించి, తర్వాత పార్టీ క్యాడర్ కూడా, నాయకత్వం కూడా నన్ను ఎదిగించుకోవడం కోసం ఎంతో కృషి చేసింది. నేను కూడా వాళ్ళ నమ్మకాల్ని వమ్ము చేయకుండా నేను కూడా ఎదిగి వచ్చినోడిని కనుక, ఈ కాలం నాయకుడిగా ఎదిగినోని కనుక ఈ జ్ఞానం అనేది అది ప్రజలకే అంకితం. అంటే బుద్ధుడు, అంబేద్కరు అంటే ఎంత జ్ఞానం నేర్చుకున్నా కూడా అది సమాజానికే ఉపయోగపడ్డది, అంటే సర్వ్ ద పీపుల్ అన్నట్టుగా. ఇప్పుడు కొత్తగా మా కోసం మేము సేవ చేసుకోవడం కాకుండా ప్రజలకు ఏ మేరకు, అంటే ప్రజాస్వామ్య పరిధిలో చట్టబద్ధంగా ప్రజల కోసం ఏ మేరకు పనికొచ్చిన, అంటే ఇప్పుడు ఉదాహరణకు సైంటిఫిక్ టెంపర్ అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత ద్రవిడియన్ కల్చర్ను డెవలప్ చేయడం, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడడం. నేను బలంగా ఇప్పటికి కూడా అనుకున్నది ఏంటంటే, ఈ ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించుకుంటూ నేను విప్లవోద్యమంలో పోయినా కనుక అదే ఫ్యూడలిస్టు భావాలకు వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా, సైంటిఫిక్ టెంపర్ను నిలబెట్టదలుచుకున్నా. ఇది కంటిన్యూ. కాకపోతే బతుకుబండి ఎట్లా సాగుతుంది అని అంటే ప్రజల మీదనే వదిలిపెడుతుంది, ప్రజలే నన్ను ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ ఉద్యమ సహచరిని వివాహం ఆడారు, మీ సతీమణి గురించి రెండు. మా సతీమణి గురించి ఆమెనే చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఆమె ఉపన్యాసకురాలు కూడా, ఆమె కూడా ఒక నాయకురాలే. చెప్పండి. మీ ఉద్యమ ఏ పరిస్థితుల్లో మీరు ఉద్యమంకి వెళ్ళాల్సి వచ్చింది? ఆ ఉద్యమం ఏ సందర్భంలో రావాల్సి వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు? మీ వైవాహిక జీవితం గురించి కూడా నేను ఉద్యమంలో అంటే పార్టీ అక్కడక మా ఏరియాలో పోయిన తర్వాత, పార్టీ పరిచయం అయిన తర్వాత మమ్మల్ని ఓ బాలల సంఘం అని పెట్టిండ్రు. అప్పటి నుండి పార్టీ వచ్చిందంటే పోవటం రావటం జరిగింది. అలాగే నేను 90 ఏళ్ళ మహిళా సంఘం సభ్యురాలిగా చేరుకున్నాను. ఆ మహిళా సంఘంలో పనిచేసే క్రమంలో మహిళల సమస్యలు, ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాగే మహిళలంటేనే బయటికి పోయి మాట్లాడటం, తిరగడం ఇలాంటివి లేవు ఆ పరిస్థితి అక్కడ. అయితే వీటి నుండి మనం ఎలా బయటికి పోగలం, ఎలా మనం ఆ కార్యక్రమాలు తీసుకోవాలి అనే దాన్ని బట్టి పార్టీ మాకు నేర్పింది. అదే లైన్లలో మహిళల్ని అందరినీ కూడబెట్టి మనం ఇంట్లోనే ఉండటం అనేది, 4 గోడల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్ కాదు. మనం బయటికి పోవాలి, బయటికి పోయి సమాజాన్ని అర్థం చేసుకోవాలి. లేకుంటే మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు అయినా కూడా మనకు అభివృద్ధి ఉండదు. మహిళలు అంటేనే వంట చేసే వారికే అనే ఈ సమాజంలో ఉంది. ఇది మనకు అవసరం లేదు, మనం నేర్చుకోవాలి అనేదాన్ని
పట్టుదలతోటి పార్టీ మాకు నేర్పింది గనుక అదే పట్టుదలతోటి నేను కనీసం 2000 అంటే 1997 నుండి 2004 దాకా ఈ పని చేశాను. మహిళా సంఘంలో పనిచేశాను. అదే క్రమంలో ఆ గ్రామంలో జంతానా సర్కార్ అని ఏర్పడ్డది మా గ్రామంలో. అప్పుడు నన్ను జంతానా సర్కారు అధ్యక్షురాలిగా ఆ జనం ఎన్నుకున్నారు. అదే సంవత్సరంలో నేను అక్కడ శత్రువు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలనే క్రమంలో నన్ను పార్టీకి రావాలని చెప్పింది. అలాగే నేను 2004 అక్టోబర్లో నేను పార్టీలో జాయిన్ అయినాను. అట్లాగే నేను 2004లో జాయిన్ అయినానంటే అక్కడ ఏరియా జంతానా సర్కారు నిర్మాణం అయింది. ఆ జంతానా సర్కార్లో కూడా నేను సభ్యురాలుగా వచ్చాను. అలాగే నేను 2007 ఆ సంవత్సరంలో 2007లో నేను అదే జంతన సర్కార్లలో అధ్యక్షురాలిగా అయినాను. అలాగే 2014లో నేను డివిజన్ జంతన సర్కారు అంటే జిల్లా జంతన సర్కారు అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డాను. జనం ఎన్నుకున్నారు. అలాగే 2016లో అక్కడ జోను జంతన సర్కార్ అని ఒక సన్నాహక కమిటీ అని ఏర్పడ్డది. అక్కడ కూడా నేను నెంబర్గా చేరుకున్నాను. అలాగే పార్టీ పరంగా చెప్పాలంటేనేమో నేను 2001లోనే నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిని అయినాను. అలాగే ఆ ఏరియా కిస్టారం ఏరియాలో 2006 జనవరిలో నేను ఏసీ సభ్యురాలిగా అయినాను. అలాగే 2012 జనవరిలో నేను ఆ ఏరియాకే ఏసీ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అలాగే అదే సంవత్సరం 2012లోనే నేను జిల్లా కమిటీ సభ్యురాలిగా అయినాను. ఇలా అదే డివిజన్లలో అక్కడే ఇప్పటిదాకా జంతన సర్కార్గా అంటే ప్రభుత్వాల కోసం పనిచేశాను, జనం కోసం పనిచేశాను. ఇది నేను పార్టీకి ఎంటర్ అయిన తర్వాత నుండి. చివరిగా దాదాపు 30 ఏళ్ళ తర్వాత సొంత గ్రామానికి వచ్చారు. అసలు ఎలా ఉంది? ఇక 35 సంవత్సరాల తర్వాత వచ్చిందంటేనే పాట రూపంలో చెప్పిన కనుక అంటే అన్నీ గుర్తే ఉన్నాయి నాకు, నేను మర్చిపోలేదు అనే దానితో ఆ పాట అంటే ఆ చెరువు కట్ట మీద ఊకొని డక్కి కొట్టుకుంటూ పాట పాడింది కూడా గుర్తున్నది. అంటే అవన్నీ గుర్తే వస్తున్నాయి. తర్వాత వాగుల కూర్చొని పద్యాలు పాడింది ఇంకా గుర్తున్నది. పర్రెగడ్డ మీద చెట్ల కాడ ఊకొని పాటలు పాడినాయి అన్నీ ఇంకా గుర్తున్నాయి. దొరల భూములలో ఎర్ర జెండాలు ఎగిరేసినవి అన్నీ గుర్తున్నాయి. అవన్నీ గుర్తే ఉన్నాయి. తాటికాల అవ్వని తలుచుకుంటే అన్నీ గుర్తే వస్తాయి. ఇదే పాటే మాట, మాటే పాట. థ్యాంక్ యూ అన్న. అడగగానే తెలంగాణ ముచ్చట్లకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ జనంలోకి రావడానికి కారణాలు, మీరు లొంగుబాటుగా కారణాలు ఒకసారి తెలియదు. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే లొంగుబాటు అనేది గవర్నమెంట్ కూడా అంటలేదు, జైన్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అనేది చెప్తుంది కనుక జనంలోకి రావడం జరిగింది. అంటే జనము అంటే ఇప్పుడు దండకారణ్యంలో కూడా జనాలే ఉన్నారు. కాకపోతే ఈ మరీ బ్రాహ్మణత్వంలో కూరుకపోకుండా ఫ్యూడలిజంలో కూరుకపోకుండా ఉన్న ప్యూర్ కమ్యూనిటీస్ అక్కడ ఉన్నాయి. అంటే ఒరిజినల్ ద్రవిడియన్స్ ఉన్నారు అక్కడ. మనం కూడా ద్రవిడియన్స్మే కనుక వాళ్ళు తర్వాత ఇక్కడైనా అక్కడైనా అందరూ ఫస్ట్ అయితే అందరూ ద్రవిడియన్స్, ఆ తర్వాతనే ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏంటంటే ఆ జనం నుంచి ఈ జనంకి వచ్చినాం అంతే తేడా. అయితే ఇక్కడ మరి ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇప్పుడు మారిన పరిస్థితులలో అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినప్పుడు ఇక్కడ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు చాలా మార్పు చెందిన తర్వాత మనం కూడా మారితేనే మంచిగా ఉంటుంది అనే దాంతో తర్వాత గవర్నమెంట్ కూడా ఆహ్వానించింది, డిపార్ట్మెంట్ ఆహ్వానించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్కి అనేది రావడం జరిగింది. మీరు వనంలోకి వెళ్ళడానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సి వచ్చింది? ఏ వయసులో వెళ్ళారు? మీరు ఏదైతే ఉద్యమంలో మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారో ఏ పదవులో ఎక్కడెక్కడ పనిచేశారో ఒకసారి పూర్తిగా ఉద్యమానికి సంబంధించింది ఒకసారి పూర్తిగా. నేనైతేనేమో మా గ్రామం అనేది మీరు ఎట్లా చూసిండ్రు ఇప్పుడు, అంటే ఇది తాటికాయల గ్రామం. ఇది ఒక రకంగా చెప్పాలంటే భూస్వామ్య
అంధకార చీకట్ల కబంధ హస్తాల ఉన్న గ్రామం. ఆ కబంధ హస్తాల్లో ఉన్న గ్రామం ఇది. అంటే చుట్టుపక్కల భూములన్నీ ఉండేటి, కానీ పిడికెడు మందికి చేతుల్లోనే భూములు ఉండేటి. తర్వాత ముఖ్యంగా అంటే దొరసామ్యం అనేది కళ్ళకు గట్టి, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్కు చాలామందికి తెలవకపోవచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం భూములన్నీ భూస్వాముల చేతులు ఉండేటి, తర్వాత వనరులనేటి తక్కువ ఉన్నా కూడా వాళ్ళ చేతులు ఉండేటి. అట్లాంటి ఒక ఫ్యూడల్ సొసైటీ ఇది. అట్లాంటి గ్రామం, ఆ నేపథ్యం అంటే గతంలో గనక మన గద్దరు ఒక పాటలో చెప్తాడు, నగ్జల్ బరి బిడ్డల ఒక కథ. ఆ పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లేలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, గిరగిరా గిరికేమో గిర్రునా తిరిగే, కోడి కూతలతోని ఊరులేసింది, సంకానెత్తి సద్ది పదముందు కంది, ఊరుగు ఊరు చుట్టూ తిరిగి పొద్దు, ఊరు చుట్టూ తిరిగి పొద్దు, గూటిలో నాకు కూసుంది, దొరగాడి ఊరి మీద గుండె మీద కూసున్నట్టుగున్నది, పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లేలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ అని గద్దరు ఏ విధంగా అయితే ఆ పాటలో వర్ణించిండో, ఆ పాట విన్నప్పుడు కూడా మా ఊరు కూడా గట్లే ఉండేది. రోడ్లు లేవు. నా చిన్నతనంలోనే కరెంట్ వచ్చింది చూసిన, నా చిన్నతనంలోనే బస్సు వచ్చింది చూసిన, నా చిన్నతనంలోనే ఇప్పుడు మేము దాటుకుంటూ వచ్చిన అలవాటు వచ్చింది చూసిన. అంటే ఒక ఫ్యూడల్ సొసైటీ సమాజాన్ని ఎంత ధ్వంసం చేయాలనో అంత ధ్వంసం చేసింది కళ్ళారా చూసినోన్ని. కనుక ఒక రెండు విషయాలు నన్ను ఉద్యమం వైపు తీసుకుపోవడానికి అవి మెయిన్ కారణాలు. నెంబర్ 1 ఒకటి ఫ్యూడలిజం, నెంబర్ 2 కుల వివక్షత. అంటే ఒక దొరొస్తున్నాడనంటే దాదాపుగా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయేటోళ్ళు. అసలు ఆయన వస్తాడంటేనే ఏముండకపోయేది. అది నేను చిన్నగా ఉన్నప్పుడే చూసిన. ఈ రెండు కారణాలు అది దాదాపుగా నన్ను అంటే ఈ రెండు కారణాలకు సంబంధించిన జవాబులు వెతుక్కోవడానికి బహుశా నేను మార్క్సిజం వైపు వెళ్ళాల్సి వచ్చిందో అనిపిస్తుంది అన్నట్టు. ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఏ ఏ హోదాలో పనిచేశారు? ఇప్పటికి నేను అంటే మళ్ళీ మా ఊరు చేరే ఈ టైం వరకు కనీసం ఉద్యమంలో 1990లో నేను పార్టీలోకి వెళ్ళిన. అంటే ఫస్ట్ పార్టీ అనేది కూడా నాకు తెలియదు. గద్దర్ జననాట్య మండలి అనేది తెలుసు. జననాట్య మండలి బాల కళాకారుడిగా నా విప్లవ ప్రస్థానం అనేది మొదలైంది. ఫస్ట్ 90 తర్వాత నేను అంటే 90లో కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అన్నాసాగర్ దళం అనేది ఉండేది. ఇక్కడ పార్టీకి సంబంధించిన చంద్రన్ అని అప్పుడు ఉండేది, క్రాంతి నదిర్ ఆయన, ఒరిస్సాలో అమరుడు ఆయన ప్రకాష్ పేరుతోటి. ఆయననే ఇక్కడ దాదాపుగా నేను ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఫోక్ సింగర్ను. ఊళ్ళే ఏ పాట అయినా మళ్ళీ తిరిగి పాడేటోని. బతుకమ్మ పాట కానీ ఎలాంటి పాటనైనా ధారాళంగా పెద్ద గొంతుతోటి వాడేది. పెద్ద అంటే పాట అనేది ఒకసారి రేడియో అనేది వచ్చింది. అది అంటే ఎక్కడైనా ఒక్కసారి అంటే అది పాట వచ్చేది. అది జెన్యున్గా వచ్చింది, అది సహజంగా వచ్చింది. అదేదో నేను నేర్చుకున్నది కాదు, ఏం కాదు. కనుక అది ప్రజలలో బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత ఈ క్యాంపెయిన్ బ్యాచెస్ వచ్చినాయి. అట్లా ఇట్లా ఆ మాట ఈ మాట మన పార్టీకి తెలిసి ఆ చంద్రన్న పిలిపించుకొని, ఏం తమ్మి మరి గద్దర్ దగ్గర పోతావా అని అన్నాడు. గద్దర్ దగ్గర పోతావా అంటే ఆ కాలంలో భగవంతుని దర్శనాన్ని పోతావా అన్న రేంజ్లో ఉండేది. కనుక అందరూ ఒప్పుకున్నారు ఆ టైంలో. పోతా అని చెప్పిన. అప్పుడు పంపించింది అన్నట్టు. డైరెక్ట్ గద్దర్ దగ్గర పోయినా. వెంకటపురం, ఇప్పుడు వెన్నెల కావచ్చు, సూర్యం కావచ్చు, వీళ్ళందరి అక్కడనే ములాఖాత్ అయింది. తర్వాత సంజీవ్ చాబాలలో నెల రోజుల ట్రైనింగ్ జరిగింది. పాట ఎట్లా వాడాలి అనేది అంత నాలెడ్జ్ లేదు, కానీ ఆయనే ఒక్కొక్క పాటకు నేపథ్యం ఎట్లుంటుంది అనేది బాగా వివరించిండు. వరవర్రావు సార్ చెప్పింది నూతన ప్రజాస్వామిక విప్లవం అనే ఒక క్లాస్ చెప్పిండు. తర్వాత నాటకాలు ఎట్లా వేయాలనేది మన కాకరాల గారు కావచ్చు, లేదా వంగపండు, వీళ్ళందరిని అక్కడనే చూసిన ఫస్ట్ టైం. ఇప్పుడున్న లెజెండ్స్ అంతా అక్కడనే కలిసిండు. తర్వాత గద్దర్కు నేను పాట వాడిన తర్వాత ఇక చిరకాల ఒక సహచరునిగానే మిగిలిపోయిన ఆ టైంలో.
అట్లేందనంటే ఆ ప్రాసెస్లో నేను వచ్చిన అంటే గద్దరిది ఇది. ఆ తర్వాత నేను మళ్ళీ వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామాన్ని తిరిగి ఒక సంవత్సరం పాటు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇచ్చినాం జననాట్య మండలి. అందరూ వాడేది ఒక ఎత్తు, మేము పాడేది ఒకే ఒక పాట ఇంతదాకా వాడింది ఎక్కడున్నారు అన్నది. ఇక ఏ ఊరు పోయినా ఎక్కడున్నారు అన్నలు పాట పాడిన పిల్లగాడిగానే ముద్ర తప్ప నా పేరు లేదు, నా పాట మాత్రం ఉండే. అప్పటికి పేరు ఏ చిన్నోడు అనేటోళ్ళు అంతే, ఇక చిన్న అనేటోళ్ళు లేకపోతే అది. ఇక ఆ తర్వాత నేను అట్లనే అదే కంటిన్యూషన్లో ఈ 93లో అంటే ఈ జిల్లా తిరుగుతూ 90లో కూడా ఏంటంటే ఇటు నర్సంపేట, నెక్కొండ, తర్వాత చిట్యాల, ప్రతి గ్రామంలో పోయినా నేను. ప్రతి గ్రామంలో పోయి ప్రోగ్రామ్స్ ఇచ్చినాం బాల్య దశలోనే. అంటే పాఠ్యాంశాలు కాకుండా ఉద్యమ పాఠాలే చదివినాం. ఆ తర్వాత 93 నుంచి 99 వరకు నేను నెక్కొండ దళం సభ్యుడిగా పనిచేసిన. మొట్టమొదటిసారిగా 1996లో ఏసీ మెంబర్గా ప్రమోట్ అయినా. ఆ పార్టీలో ఒక కేంద్ర కమిటీ ప్రత్యేక తీర్మానం చేసి 14 సంవత్సరాల వయసులోనే నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. 16 సంవత్సరాలకు అసలు పార్టీ సభ్యత్వం ఇవ్వాలి, కానీ ఒక ప్రత్యేక కేసుగా నన్ను పరిగణించి 14 సంవత్సరాలకే పార్టీ సభ్యత్వం ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వార్ ఉండే. ఆ తర్వాత ఏంటంటే 96లో నేను ప్రమోట్ అయ్యి ఏసీ మెంబర్, ఏరియా కమిటీ మెంబర్గా అయినా. 99లో ఏరియా కమిటీ సెక్రటరీగా పనిచేసిన, అంటే దళ కమాండర్గా. ఆ తర్వాత ఈ పాలకుర్తి ఏరియాలో పున్నం చందర్ అనే పేరుతోటి అక్కడ పనిచేసి ఉంటుంది, అంటే దళ కమాండర్గా. మళ్ళీ అక్కడ నుండి డైరెక్ట్ 2001 తర్వాత దండకారణ్యం చేతన నాట్య మంచు ఇన్ఛార్జిగానే పనిచేసిన మొదటి నుంచి. ప్రస్తుతం నేను వచ్చేంత మట్టుకు కూడా హెచ్జెడ్సీ మెంబర్, అంటే స్టేట్ కమిటీ మెంబరు, ఆ తర్వాత స్టేట్ కమిటీలో ఉన్న సెక్రటేరియట్ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏదైతే మార్పు కోసం వనంలోకి వెళ్ళారో ఇప్పుడు జనంలోకి వచ్చారు. అవును. అదే ప్రజల కోసం ఏదైనా ప్రజలలో ఉండే అవకాశం ఉందా, లేదా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతారా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? వ్యక్తిగత జీవితం అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అంటే మరి నాకు వ్యక్తిగత జీవితం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. కష్టం అంటే అంటే నేను ఆ వ్యక్తిగత జీవితానికి వ్యక్తిగత ఆస్తి లేదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, నాకు ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతో కష్టంగా బతుకుతున్నారు కదా. అంటే వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మొత్తం జీవితం సగం అంతా ఇంకా సెంచరీ కొంత ఉంది, కానీ అంటే హాఫ్ సెంచరీ ఉంది, కానీ ఇప్పటి వరకు అంతా ప్రజల కోసం అర్పించి ఇక ఇప్పుడు మాత్రం నేను నా కోసం చూసుకుంటా అంటే అది అసంభవం, అన్యాయం కూడా అవుతుంది. అంటే ఇప్పటి వరకు నేను నేర్చుకున్న ఒక జ్ఞానం అంటే ఇప్పుడు మార్క్సిజం, లెనినిజం కావచ్చు, సమాజం కావచ్చు, తర్వాత సాంస్కృతికంగా ప్రత్యేకంగా ఎంతో అధ్యయనం చేసి, తర్వాత ప్రజలు ఎంతో సహకరించి, తర్వాత పార్టీ క్యాడర్ కూడా, నాయకత్వం కూడా నన్ను ఎదిగించుకోవడం కోసం ఎంతో కృషి చేసింది. నేను కూడా వాళ్ళ నమ్మకాల్ని వమ్ము చేయకుండా నేను కూడా ఎదిగొచ్చినోని కనుక, ఈ కాలం నాయకుడిగా ఎదిగినోని కనుక ఈ జ్ఞానం అనేది అది ప్రజలకే అంకితం. అంటే బుద్ధుడు, అంబేద్కరు అంటే ఎంత జ్ఞానం నేర్చుకున్నా కూడా అది సమాజానికే ఉపయోగపడ్డది. అంటే సర్వ్ ద పీపుల్ అన్నట్టుగా. ఇప్పుడు కొత్తగా మా కోసం మేము సేవ చేసుకోవడం కాకుండా ప్రజలకు ఏ మేరకు అంటే ప్రజాస్వామ్య పరిధిలో చట్టబద్ధంగా ప్రజల కోసం ఏ మేరకు పనికొచ్చిన, అంటే ఇప్పుడు ఉదాహరణకు సైంటిఫిక్ టెంపర్ అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత ద్రవిడియన్ కల్చర్ను డెవలప్ చేయడం, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడదాం. నేను బలంగా ఇప్పటికి కూడా అనుకున్నది ఏంటంటే ఈ ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించుకుంటూ నేను విప్లవోద్యమంలో పోయినా కనుక అదే ఫ్యూడలిస్టు భావాలకు వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా, సైంటిఫిక్ టెంపర్ను నిలబెట్టదలుచుకున్నా. ఇది కంటిన్యూ. కాకపోతే బతుకు బండి ఎట్లా సాగుతుంది అని అంటే ప్రజల మీదనే వదిలిపెడుతుంది, ప్రజలే నన్ను ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ ఉద్యమ సహచరిని వివాహం ఆడారు, మీ సతీమణి గురించి రండి. మా సతీమణి గురించి ఆమెనే చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఆమె ఉపన్యాసకురాలు కూడా, ఆమె కూడా ఒక నాయకురాలే. చెప్పండి. మీ ఉద్యమ ఏ పరిస్థితుల్లో మీరు ఉద్యమంకి వెళ్ళాల్సి వచ్చింది? ఆ ఉద్యమం ఏ సందర్భంలో రావాల్సి వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు? మీ వైవాహిక జీవితం గురించి కూడా నేను ఉద్యమంలో అంటే పార్టీ అక్కడక మా ఏరియాలో
పోయిన తర్వాత పార్టీ పరిచయం అయిన తర్వాత మమ్మల్ని ఓ బాలల సంఘం అని పెట్టిండ్రు. అప్పటి నుండి పార్టీ వచ్చిందంటే పోవటం, రావటం జరిగింది. అలాగే నేను 90 ఏళ్ళ మహిళా సంఘం సభ్యురాలిగా చేరుకున్నాను. ఆ మహిళా సంఘంలో పనిచేసే క్రమంలో మహిళల సమస్యలు, ఇంట్లో ఎలాంటి సమస్యలున్నాయి, అలాగే మహిళలంటేనే బయటికి పోయి మాట్లాడటం, తిరగడం ఇలాంటివి లేవు ఆ పరిస్థితి అక్కడ. అయితే వీటి నుండి మనం ఎలా బయటికి పోగలం, ఎలా మనం ఆ కార్యక్రమాలు తీసుకోవాలి అనే దాన్ని బట్టి పార్టీ మాకు నేర్పింది. అదే లైన్‌లల్ల మహిళల్ని అందరినీ కూడబెట్టి మనం ఇంట్లోనే ఉండటం అనేది, 4 గోడల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్ కాదు. మనం బయటికి పోవాలి. బయటికి పోయి సమాజాన్ని అర్థం చేసుకోవాలి. లేకుంటే మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు అయినా కూడా మనకు అభివృద్ధి ఉండదు. మహిళలంటేనే వంట చేసే వారికే అనే ఈ సమాజంలో ఉంది. ఇది మనకు అవసరం లేదు. మనం నేర్చుకోవాలి అనేదాని పట్టుదలతోటి పార్టీ మాకు నేర్పింది గనుక అదే పట్టుదలతోటి నేను కనీసం 2000 అంటే 1997 నుండి 2004 దాకా ఈ పని చేశాను. మహిళా సంఘంలో పనిచేశాను. అదే క్రమంలో ఆ గ్రామంలో జంతానా సర్కార్ అని ఏర్పడ్డది మా గ్రామంలో. అప్పుడు నన్ను జంతానా సర్కారు అధ్యక్షురాలిగా ఆ జనం ఎన్నుకున్నారు. అదే సంవత్సరంలో నేను అక్కడ శత్రువు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలనే క్రమంలో పార్టీ నన్ను పార్టీకి రావాలని చెప్పింది. అలాగే నేను 2004 అక్టోబర్లో నేను పార్టీలో జాయిన్ అయినా. అట్లాగే నేను 2004లో జాయిన్ అయినానంటే అక్కడ ఏరియా జంతానా సర్కారు నిర్మాణమైంది. ఆ జంతానా సర్కార్లో కూడా నేను సభ్యురాలిగా వచ్చాను. అలాగే నేను 2007 ఆ సంవత్సరంలో 2007ల నేను అదే జంతన సర్కార్లల్ల అధ్యక్షురాలిగా అయినాను. అలాగే 2014ల నేను డివిజన్ జంతన సర్కారు అంటే జిల్లా జంతన సర్కారు అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డాను. జనం ఎన్నుకున్నారు. అలాగే 2016ల అక్కడ జోను జంతన సర్కార్ అని ఒక సన్నాహక కమిటీ అని ఏర్పడ్డది. అక్కడ కూడా నేను నెంబర్గా చేరుకున్నాను. అలాగే పార్టీ పరంగా చెప్పాలంటేనేమో నేను 2001లోనే నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిని అయినాను. అలాగే ఆ ఏరియా కిస్టారం ఏరియాల 2006 జనవరిలో నేను ఏసీ సభ్యురాలిగా అయినాను. అలాగే 2012 జనవరిలో నేను ఆ ఏరియాకే ఏసీ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అలాగే అదే సంవత్సరం 2012లోనే నేను జిల్లా కమిటీ సభ్యురాలిగా అయినాను. ఇలా అదే డివిజన్లల్లో అక్కడే ఇప్పటిదాకా జంతన సర్కార్గా అంటే ప్రభుత్వాల కోసం పనిచేశాను, జనం కోసం పనిచేశాను. ఇది నేను పార్టీకి ఎంటర్ అయిన తర్వాత నుండి ఇది. చివరిగా దాదాపు 30 ఏళ్ళ తర్వాత సొంత గ్రామానికి వచ్చారు. అసలు ఎలా ఉంది? ఇక 35 సంవత్సరాల తర్వాత వచ్చిందంటేనే పాట రూపంలో చెప్పిన కనుక అంటే అన్నీ గుర్తే ఉన్నాయి నాకు, నేను మర్చిపోలేదు అనే దానితోటే ఆ పాట. అంటే ఆ చెరువు కట్ట మీద ఊకొని డక్కి కొట్టుకుంటా పాట పాడింది కూడా గుర్తున్నది. అంటే అవన్నీ గుర్తే వస్తున్నాయి. తర్వాత వాగుల కూర్చొని పద్యాలు పాడింది ఇంకా గుర్తున్నది. పర్రెగడ్డ మీద చెట్ల కాడ ఊకొని పాటలు పాడినాయి అన్నీ ఇంకా గుర్తున్నాయి. దొరల భూములలో ఎర్ర జెండాలు ఎగిరేసినవి అన్నీ గుర్తున్నాయి. అవన్నీ గుర్తే ఉన్నాయి. తాటికాల అవ్వని తలుచుకుంటే అన్నీ గుర్తే వస్తాయి. ఇదే పాటే మాట, మాటే పాట. థ్యాంక్ యూ అన్న. అలాగే తెలంగాణ ముచ్చట్లకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.